క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్కి షాక్ ఇచ్చారు పోలీసులు. సోషల్ మీడియాతో పాటు బుల్లితెర యాక్టర్స్పై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు శేషాయాని, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ తదితరులపైన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై 318/4 BNS 3/3/A 4 TSGA 66D ITA యాక్ట్ 2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇటీవల పలువురు బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ప్రముఖులు వీటిని ప్రచారం చేస్తుండటంతో బాధితులు వీటిని వెంటనే ఆకర్షితులవుతున్నారు. ఈ యాప్ల వల్ల బాధితులు తనువు చాలిస్తున్నారు. వీటిని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపైన పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు. బెట్టింగ్ యాప్ల వల్ల యువత సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్లు నిర్వహించేవారు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ మోసగిస్తున్నారు. బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్న బాధితులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, సెలబ్రిటీలు కూడా బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రముఖులు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తుండటంతో యువత వీటిని వెంటనే ఆకర్షితులవుతున్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతగానో నష్టపోతున్నారు. క్రమంగా అప్పుల పాలై జీవితాన్ని చాలిస్తున్నారు. ఇలాంటి యాప్లు సమాజానికి చాలా నష్టం కలిగిస్తుండటంతో పోలీసులు ఈ బెట్టింగ్ యాప్లపై ఫోకస్ పెట్టారు. వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు. అమాయకులను మోసం చేసి 100 కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లను కటకటాల్లోకి నెడుతున్నారు. అతిపెద్ద మల్టీలెవెల్ మోసానికి తెలియకుండానే ప్రచారం కల్పించిన సెలబ్రిటీలకు సైబరాబాద్ పోలీసులు గతంలో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ లిస్టులో అనిల్ కపూర్, షారుఖ్ ఖాన్, బోమన్ ఇరానీ, వివేక్ ఓబెరాయ్, జాకీ ష్రాఫ్, అల్లు శిరీష్, పూజా హెగ్డే, యువరాజ్ సింగ్ తదితరులు ఉండడం గమనార్హం. వారిలో కొద్దిమంది నోటీసులకు స్పందించి తమ లాయర్ల ద్వారా సమాధానాలు ఇచ్చారు. సమాధానాలు ఇవ్వని సెలబ్రిటీలకు పోలీసులు రెండవసారి నోటీసులు జారీ చేశారు. వినియోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 చట్టం ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్లు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై 1 ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు నిషేధ విధించవచ్చు. 10 లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు చెబుతున్నారు. కేసులు నమోదైన వారిలో రీతు, సుప్రీత లాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వీడియోలను డిలీట్ చేసేశారు. అంతేకాక గతంలో తెలియక వీటిని ప్రమోట్ చేశామని, అందుకు సారీ చెప్తూ ఎవరూ వీటి జోలికి వెళ్లవద్దని హితవు పలుకుతున్నారు. హర్ష సాయి ఉదాంతం నేపథ్యంలో తమను కూడా పోలీసులు టార్గెట్ చేస్తారనే భయంతోనే వీళ్ళంతా ఇలా చేస్తున్నారన్నది వాస్తవం. ఎలాగైతేనేం ఇదొక మంచి మార్పే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.